రండి. కృష్ణమూర్తి, 2 చాయ్. కూర్చోండి. మురళి, నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నావా? అవును, కొంతమంది తెల్లవాళ్ళు ఊరికొచ్చారు, వాళ్ళ కోసమే చేసాం. తెల్లవాళ్ళు మన ఊరు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి, మన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇంతకీ వాళ్ళకి ఏ కథ చెప్పావు? రామాయణం. తెల్లవాళ్ళకి రామాయణం అంటే చాలా ఇష్టం. అవును, వాళ్ళందరూ కథ విని మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. సరే, ఈయనెవరు? ఊరు నుండి వచ్చారు మన గురువు గారిని కలవడానికి. నేను విషయం చెప్తాను. ఈ ఊరికి కొత్తవారు ఎవరైనా వచ్చారంటే అది ఖచ్చితంగా గురువు గారు కోసమే అయి ఉంటుంది, లేదా అక్కడున్న పెద్ద ఆయన కేశవ గారు కోసమైనా, ఆయన తమ్ముడు కవి నారాయణ కోసం వచ్చినా మనకు సంతోషమే. ఎందుకంటే వాళ్లే మన ఊరికి పెద్ద. అదిగో గురుగారు బండి వచ్చింది, వాళ్ళ డ్రైవరు. కృష్ణమూర్తి, మంచి చాయ్ కొట్టు. మురళి, ఎవరు ఇతను? గురువు గారి కోసం ఊరు నుండి వచ్చారు, ఏదో పుస్తకం గురించి మాట్లాడాలట. పేరు రాధాకృష్ణ. ఏదేమైనా వచ్చిన టైం బాగుంది. ఇక్కడ విశేషాలేవి తెలియవన్నమాట. తెలీదే. ఆ సంతోష వార్త ఏదో చెప్పొచ్చు కదా నువ్వు. సంతోషమైన వార్తే, మన గురువు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేవుడా, ఆయన చల్లగుండాల. ఈ రోజు సాయంత్రం టౌన్ హాల్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. గురువు గారు సాయంత్రం అక్కడికి వచ్చేస్తున్నారు. మన దేవా కూడా వస్తున్నాడు అక్కడికి. ఎవరి దేవా? మన గురువు గారి చిన్నబ్బాయి. ఆయన గురించి తెలియదా? ఆయనే మన దేవా. సరే, ఏంటి ఆయన గొప్పతనం? గొప్పతనమా? ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి పెద్దలకి ఆయన దేవుడితో సమానమయ్యా. పేదోళ్ళందరికీ దాన ధర్మాలు చేసే గొప్ప గుణమయ్యా. ఓహో. దేవ గురించి తెలిసిన కర్ణాటకలో వాళ్ళంతా ఆయన్నెంతో ప్రేమగా గౌరవంగా సాయివర్ అని పిలుచుకుంటారయ్యా. అలాగా? దేవా ఒక్క చూపు చూస్తే చాలు, మదపుటేనుగైనా అలా కూర్చునిపోవాల్సిందే. మీకు తెలుసా, స్నేహానికైతే దేవా తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ తేడాలొచ్చాయంటే ఆయన్ని ఆపడం ఎవరితరము కాదు. అదే దేవా ప్రత్యేకత. అలాగైతే దేవగారిని ఒకసారి చూడాల్సిందే. సాయంత్రం టౌన్ హాల్కి రండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవ్వరికీ తెలియదు.
అది చేత కాకపోతే ఈ మామిడి పనికి ఎందుకు వచ్చావు? నీకేనా చెప్పేది? కర్ర తీసుకొని దాని కుడికాల మీద గుచ్చరా. ఏం చేసినా ఆగేయటం లేదయ్యా. ఆ అసలైనడేడ్రా? బాగా మందు తాగి పడుకున్నాడు. కష్టం. పని చేయడానికి వచ్చినాడు మందు కొట్టి పడుకుంటే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఏడిరా ఇందాకనగా బుక్ తెస్తానని కేశవ గాడేడి? కేశవ వచ్చానయ్యా, మీరు చెప్పింది తీసుకొచ్చినాను. 12వ పేజీ తీరా. తీస్తున్నానయ్యా. మదం ఎక్కిన ఏనుగు లక్షణాలు ఎలా ఉంటాయో చదువు. మీరు చెప్పింది ఇక్కడే ఉందయ్యా. మదపుటేనుకు పిచ్చెక్కితే తిండి తినదు. పెట్టండి రా తిండి, అప్పుడు తెలుస్తుంది. పెట్టండి. చూశారా, అసలు అది తిండే తింటం లేదు. నువ్వేంట్రా ఈ మధ్య ఇలా అయిపోయావు? కాస్త ఆగరా. నువ్వు మూసావా? తెరవరా, చదవరా. అయ్యా మీరు ఇలా చదువుకుంటూ కూర్చుంటే దాని గొడవ ఎక్కువైపోతుంది. తొందరగా ఏదో ఒకటి చేయండి అయ్యా. దాన్ని ఎలా అనచాలో ఎక్కడ వంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయ్యా. కర్ర పట్టుకొని వెనకాల తిరిగితే మావటైపోవు. అది ఇటవరా. ఇదిగో చూడు, ఏనుగుల్ని అనచాలంటే ఒక పద్ధతి ఉంది. అరటి పళ్ళు బెల్లము కలిపి ప్రేమతో రాజేంద్రకు పెట్టాలి. అయినా మాట వినేటట్లేదయ్యా. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పి పట్టరా, నేనే పెడతాను. ఇది నువ్వు పట్టుకోరా. అందుకే చెప్పాను బుక్ చదివి చెయ్యాలని. ఒరే కేశవ, ఈ రాజేంద్రని ఎంతకో కొంతకు త్వరగా అమ్మేయండి రా. ఏంటది, కొబ్బరికాయ? అమ్మో, ఇంకో కొబ్బరికాయ. నేనేంటి ఇక్కడ కూర్చున్నాను? ఎలా వచ్చాను? ఇప్పుడు ఎలా కిందకి దిగాలి? అయ్యో, దేవా వస్తున్నట్టున్నాడు. ఒరే దేవా, నువ్వు వచ్చి ఎలాగైనా కింద దించరా. పార్వతి, సుభద్ర వాళ్ళు వచ్చేసారు. హారతి పట్రా. కార్యక్రమం బాగా జరిగిందా అండి? బాగా జరిగింది. వాడి రాకతో అంతా దివ్యంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరగడం మంచిదైందన్నమాట. లేకపోతే వాడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేవాడా? చూడండి, వాడేమీ తెలియనట్లు ఎలా నవ్వుతున్నాడో. అమ్మా వదినా, మీరిద్దరు బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉన్నాం. నువ్వు మమ్మల్ని చూడటానికి రావట్లేదనే మా బాధంతా. చూడు మరి ఎలా చిక్కిపోయావో. లేదమ్మా, మీకు అలా అనిపిస్తుందంతే. ఏంటి నీ కూచిపూడి డాన్స్ ఎంతవరకు వచ్చింది? అవన్నీ బాగా జరుగుతున్నాయిలే. దేవా, వచ్చేసావురా? ఎంత అందంగా తయారయ్యావరా. అక్కడ ఏనుగులు గొడవ చేశాయట. గణేష్ చేశాడా, నీలకంఠం చేశాడా? ఏం జరిగిందో చెప్పు. అయినా ఏం జరుగుతుంది? ఈ దేవా అక్కడ ఉన్న గొడవ చేయడానికి ఏనుగు ధైర్యం ఉంటుంది? అసలు ఎవరు మావటి వాడు? చిన్న కర్రతో కొట్టాడా, పెద్ద కర్రతో కొట్టాడా? అసలు కొట్టాడా లేదా? ఏం జరిగిందో వివరంగా చెప్పరా. జరిగింది త్వరగా చెప్పరా. మీరు నాతో చెప్తాను. చూడండి, ఏనుగు గొడవ చేయలేదు, ఎవరో ఏనుగును పొడిచారు. మనతో గొడవ పెట్టుకోవడానికి ఈ ఊళ్ళో ఏ మగాడికి ధైర్యం ఉందిరా? చెప్పండి రా. మన తిండి తిని ఇక్కడ నుండి వెళ్ళిపోయేవాలి పని చేశారు. అదే ఎవడా అని. అవునయ్యా, ఆ అయ్యప్పగాడి పని చేసి ఉంటాడు. ఆడు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉండింటాడు. వాడా? ఆ అయ్యప్పగాడిని ఒకసారి పలకరించి వస్తాను. అయితే ఆలస్యం చేయొద్దు. మనం గొప్ప వాళ్ళు గొప్ప అనే విషయం మనం ఇప్పుడే వెళ్ళి తేల్చుకుందాం. అబు నీలో మీరు కూడా తమ్ముడితో వెళ్ళండి.
నాకేం చెప్పొద్దు. నాన్న అక్కడికి దేవా వస్తాడు అనుకోలేదు. అనుకోవాలరా. మీకో విషయం తెలుసా? నా చెల్లిని ఒక ముస్లిం అబ్బాయికిచ్చి పెళ్లి చేసి నన్ను అవమానపరిచిన కుటుంబం రా వాళ్ళది. ఇప్పుడు ఆ నారాయణ గాడు పెద్ద కవేట. ఇప్పుడు వాడు అంతు చూడాలని నేను అనుకుంటుంటే మీరేం చేసి వచ్చారా? వాళ్ళ ముందు మీరు కూడా నన్ను మరీ మరీ అవమానపరుస్తున్నారు. మీ అయ్యప్పగాడు చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటుకు తగిన శిక్ష నేను విధించాను. అది సరిపోదు అనుకుంటే మీరు కూడా వాడికి శిక్ష విధించండి, సరిపోతుంది. అప్పుడే వాడు మీకు సరైన చెంచా అవుతాడు. రేయ్, నా గుమ్మం ముందుకొచ్చి నాతో మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలరా? మీరంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మా కుటుంబంలో ఎవరికి కూడా మీ కుటుంబం దగ్గరికి రావాల్సినంత కర్మ పట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? నువ్వేం బీకుతావురా? నువ్వు తొందరపడక భాస్కర, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు తండ్రికి తగ్గ కొడుకురా. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే దాన్ని మెయింటైన్ చేస్తున్నారే, అబ్బా ఎంత అన్యోన్యతరా. ఓ ఏంటి అలా అర్థం కానట్టు చూస్తున్నారు? మీ బాలమనే విషయాన్ని వీళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను అంతే. ఛీ, ఆపరా. మర్యాదగా వచ్చిన విషయం ఏమిటో చెప్పి వెళ్ళు. ఓ చెప్పాల్సిన విషయాన్ని చెప్పేస్తే అయిపోతుంది కాబు. కానివ్వండి. మా నాన్నగారిని చంపడానికి ఒక పథకం ప్రకారం ఏనుగుని రెచ్చగొట్టి వదిలింది ఎవరనేది నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి. నేనే చేయించా. ఏయ్, మా దేవాతో పెట్టుకుంటే మీ అందరి అంతు చూస్తాం. ఆగు. పాత కక్షల్ని మనసులో పెట్టుకొని మా కుటుంబాన్ని ఏదో చేసేద్దామని ఈ చెంచాగాళ్ళని వెంట పెట్టుకుని మా మీదకొస్తే వాళ్ళని నిన్ను కలిపి పాతేస్తాను. హా, చూడండి, నేను చెప్పవలసిందంతా పూసగుచ్చినట్టు మీ అందరికీ చెప్పేశాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. వస్తాను. వస్తాం.